క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. వి విష్ యూ. అందరు కూర్చుందామండి, అందరు కూర్చు. గ్రంథం 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడతారో, ఆయన ద్వారా విమోచించబడతారో, యేసుక్రీస్తు దగ్గరికి ఎలా వస్తారో తెలుసు. వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందం అవుతారంట. దుఃఖము నిట్టూర్పులు తొలగిపోతాయి. ఈ వాగ్దానము ద్వారా మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి దుఃఖకరమైన పరిస్థితులన్నింటినీ దేవుడు విడిపించి సంతోష ఆనందముతో మన హృదయాలను నింపును గాక. పౌలుని కలవడానికి మనం వెళ్దామని చాలా దూరం ప్రయాణం చేసి యేసుని చేరుకునే ఆ సమయంలో మహా ఆనందముతో నింపబడ్డారంట. దేవునికి స్తోత్రం. వారి సంతోషానికి అవధులు లేవు. చాలా దూరం ప్రయాణం చేసి 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 ఏమొస్తుంది? అలసట వస్తుంది. అర్థం. కానీ యేసుని చేరుకునే ఆ సమయంలో మహా ఆనందము కలిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ఏ దుఃఖముతో నువ్వు బాధపడుతున్నావో, ఏ శ్రమతో నువ్వు బాధపడుతున్నావో, ఈ క్రిస్మస్ నీ జీవితంలో మహా ఆనందాన్ని అనుగ్రహించునుగాక. ఆదాము అవ్వలు వారు ఏదేను వనంలో ఎలా ఉండాలని పెట్టాడు తెలుసా? చాలా హ్యాపీగా ఉండాలని పెట్టాడు. ఏదేను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆనందం అని అర్థం అండి. ఏమర్థము? ఆనందం. ఆ ఆదాము అవ్వలు సాతాను ద్వారా ఆ ఆనందాన్ని కోల్పోయినప్పుడు యేసు ప్రభుల వారి ద్వారా ప్రేమించి మానవులందరినీ కూడా రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. మానవ జీవితాల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించడానికి. అందుకే యేసు ప్రభుల వారు అన్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. మానవ జీవితాల్లో దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, నెమ్మదినివ్వడానికి ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి కన్యకైన మరియ గర్భాన ఆయన జన్మించాడు. అందుకే ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో మానవ జీవితాలు ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగిస్తాడు. మానవ జీవితాలు ఉన్నటువంటి వేదనను తొలగిస్తాడు. ఆయన యొద్దకు వచ్చేటువంటి వారు సంతోషముతో నింపబడతారు, సమాధానంతో నింపబడతారు. చాలా మంది తూర్పు దేశపు జ్ఞానులు, గొర్రెల కాపరులు యేసు చెంతకు వచ్చి వారు సంతోషంతో నింపబడ్డారు. వారి దగ్గర ఉన్నటువంటి విలువైన కానుకలను యేసు ప్రభుల వారికి సమర్పించారు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని ఘనపరచడం. ఈ రీతిగా ఈ క్రిస్మస్ దినాల్లో మరి దేవుని యొద్దకు వచ్చిన మనందరం కూడా దేవుడిచ్చు సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, సమాధానమును మనందరం పొందుకొందుముగాక. దేవుడికి మాటలు దీవించునుగాక. మనందరి జీవితాల్లో దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించునుగాక.